ఈరోజు వీడియోలో అండి నేను యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి తిప్పలు పడ్డాను, ఆ తిప్పల నుంచి నేను ఎలాంటి టిప్స్ అనేది నేర్చుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేశానండి. ఈ వీడియో కనుక ఓపిక ఉన్న వాళ్ళు పూర్తిగా చూసారంటే ఇంకోసారి నా గురించి ఎవరు కూడా ఎగతాళిగా మాట్లాడుతూ కమెంట్స్ అయితే చేయరు. కమెంటే కాదు, వీడియో కూడా తీసుకోరనమాట. మామూలుగా కాదండి, అంత ఈజీ కాదు. యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుంటాం అనేది అంత ఈజీ కాదు. అంత టైలరింగ్ నేర్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజులు కుట్టడం కూడా అంత ఈజీ కాదు. సో ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది నేను ఎంత కష్టపడి నేర్చుకున్నానో, ఎలాంటి వీడియో చూసి నేర్చుకున్నానో, ఎన్ని తిప్పలు పడ్డాను. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఎవరైనా కమెంట్ చేసినా కూడా ఇంకా వాళ్ళ గురించి ఆలోచించకూడదు అనమాట. ఎదుటి వాళ్ళ కష్టం వాళ్ళకి తెలీదు, వాళ్ళు చేసేది మాత్రమే కష్టము, ఎదుటి వాళ్ళు చేసేది కష్టం కాదనుకునే వాళ్ళ మనుషులని మనం డిసైడ్ అవ్వాలి. సో ఈరోజు నేను వీడియో చెప్తున్నానండి, నేను పడ్డ తిప్పలు, నేను ఎలాంటి ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను, పర్ఫెక్ట్ కావడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను కూడా ఈ రోజులో వీడియో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో లేట్ అయింది కదా, ఎందుకంటే మార్నింగ్ వంట కూడా లేదండి. అయితే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఫంక్షన్కి వెళ్ళామాట. నేను మొన్న ఊరు వెళ్ళాను కదా, మ్యారేజ్ అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్సే, మా దగ్గర చుట్టాలే. ఫంక్షన్ అయితే రిసెప్షన్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్నవన్నీ ఇంకా నైట్ ఉన్నవన్నీ ఇచ్చేసారండి. అందుకని ఈరోజు వంట ఏం లేదు. ఇవన్నీ కూడా అన్నీ ప్రతిదీ కూడా ఇచ్చేసారన్నమాట. కర్రీస్, సాంబారు అన్నీ కూడా ఇచ్చేసారు. ఇంకా వంట చేయలేదు. టిఫిన్ ఒకటే మా వారు బయట నుంచి తెచ్చుకున్నారు. స్వీట్స్ అవన్నీ కూడా ఇచ్చేసారనమాట. ఇంకా మధ్యాహ్నం వంట అక్కర్లేదు. మధ్యాహ్నం ఒకటే రైస్ వండుకుంటే సరిపోతుంది. కర్రీస్ అన్నీ ఉన్నాయి. మార్నింగ్ అయితే నేను కొద్ది బిర్యానీ తినేసి పిల్లలకేమో బయట నుంచి తెప్పించేసాను ఇంకా టిఫిను. అయితే ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది కదా, ఇంకా ఇంట్లో పనులు అన్నీ అయిపోయినట్టే మ్యాక్సిమం. అంటే ఓన్లీ ఇల్లు తుడిచేసి బట్ట పెట్టేయాలంతే. సో అంతలోపు బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టానండి. అయితే ఒక సిస్టర్ అడిగారు, మీరు యూట్యూబ్లో నేర్చుకునేటప్పుడు అసలు ఎలా నేర్చుకుని ఎలా స్టార్ట్ చేశారక్క అని. సరే అడిగారు కదా, ఒక వ్లాగ్ రూపంలో చేద్దాం అనిపించింది. నేను ఎప్పుడైనా సరే ఇలాగ స్టార్ట్ చేసే ముందు ఒకసారి అయితే చెక్ చేసుకుంటానండి అన్నీ కూడా, ఉల్టా సీదా బార్డర్ ఎక్కడొచ్చింది ఏంటి అనేది. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటాను, ఆది బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది. అప్పట్లో నేను ఎలా కట్ చేసేదాన్ని, ఎన్ని తిప్పలు పడ్డాను, నేను ఎలాగ వచ్చింది పర్ఫెక్ట్గా అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తానండి. చాలా రకాలుగా పర్ఫెక్ట్గా కుట్టొచ్చు, కానీ మనకి ఇప్పుడు ఛానల్లో చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పాలి కదా. మన వాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి చాలా ఈజీగా చెప్పాలి. చంకడోని ఎలా చూసుకునేదాన్ని అంటే, హైట్ 7 ఇంచులు వచ్చింది కదా, కింద హైట్ దగ్గర కూడా 7 ఇంచులు పెట్టుకుంటే మనకి 3 ఇంచులు వచ్చేదనమాట. ఇది సరిగ్గా పెట్టుకోలేదనుకోండి, అక్కడ అటు ఇటుగా మారిపోయేది. సరిగ్గా చూసుకోవాలి, పైన ఎంత వచ్చిందో కింద అంతే చూసుకుంటేనే మనకి సరిగ్గా వస్తుంది. 3 ఇంచులు వచ్చింది కదా యాక్చువల్గా. తర్వాత నేను చూడండి, 3 ఇంచులు గుర్తుపెట్టుకోండి. నాకు హ్యాండ్ హైట్ 7 ఇంచులు వచ్చింది. ఆ 7 ఇంచులతోనే నేను కిందకి వెళ్ళాను అనమాట. కిందకి వెళ్ళటం వల్ల నాకు హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నేను లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకునేదాన్ని అంతే తప్ప ఐరన్ చేసేదాన్ని కాదు. మనకి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు కూడా కొంచెం నీట్గా చెప్పాలి, నేను కూడా చూపించడానికి కూడా నీట్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఐరన్ చేయడం స్టార్ట్ చేశానండి. అది చేసిన తర్వాత నాకు ఇంకా ఐరన్ చేయడం అలవాటు అయిపోయింది అనమాట. ఐరన్ లేకుండా అసలు బ్లౌజ్ అనేది టచ్ చేయడం కూడా నాకు నచ్చట్లేదు, అంత నీట్గా అనిపిస్తుంది. సో ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత, అంటే మామూలుగా టైలరింగ్ చేసే వాళ్ళు ఐరన్ చేశారనుకోండి, టైం సరిపోదు. ఇంట్లో కుట్టే వాళ్ళకి బొటిక్ అంటే వేరే, వాళ్ళు ఎక్కువ మనీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫినిషింగ్ అంతా కరెక్ట్గా ఉండాలి కాబట్టి, మనం తీసుకునే మనకి ఐరన్ అవి చేస్తే సెట్ అవ్వదు కదా. అందుకని మీరు చేస్తారో చేయరనేది పూర్తిగా మీ చాయిస్. నేను మాత్రం మీకోసం మాత్రం ఐరన్ చేసేదాన్ని, మీకు చూపించడానికి బాగుంటుందని. సో కాబట్టి ఐరన్ చేసేసుకుని నేను ఇలాగ స్టార్ట్ చేసేదాన్ని, అదే అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రతిదానికి వీడియో తీసినా తీయకపోయినా ఐరన్ అయితే చేయడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను అప్పట్లో హ్యాండ్స్ కాకుండా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేదాన్ని. బ్యాక్ పార్ట్ కోసం మనం కింద ఒక 1/4 ఇంచు, హైట్ కోసం 1 ఇంచ్ యాక్చువల్గానే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉన్నది. పైన మార్కింగ్ వేసుకునేదాన్ని, స్ట్రైట్గా లైన్ వేసుకునేదాన్ని. అయితే ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకునే చోట నాకు వంకరగా వెళ్ళిపోయేదండి. నాకు లైన్లు గీయటం రాదనమాట. రాక వంక టింకర్కి వెళ్ళిపోయి చాలా తిప్పలు పడ్డాను. నేను అప్పుడు ఎల్ స్కేల్ అయితే తీసుకున్నాను. అంటే ఇంట్లో ఉన్న దాంతోనే ఎల్ స్కేల్గా వాడుకునేదాన్ని. నెక్ డీప్ కోసం మాత్రం ఇలాగే వాడుకునేదాన్ని. నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని డీప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకునేదాన్ని కాదు, అంత అవసరం లేదు కదా. ఇప్పుడైతే డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్ చెస్ట్ లూజ్ అనేది నేను స్టార్టింగ్లో అయితే నేర్చుకోలేదండి, తర్వాత నేర్చుకున్నాను. ఎప్పుడు నేను 3 ఇయర్స్ ముందు విషయం చెప్తున్నాను, ఇప్పుడు కాదు, ప్రజెంట్ విషయాలు కాదు. 3 ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకునేటప్పుడు విషయం అనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.9 ఉంది కదా. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చూస్తేనే అర్థమైపోతుంది కదా డీప్ నెక్ బ్లౌజ్ అని. దీనికి 1 ఇంచ్ కప్పితే
9 అవుతుంది, అంటే 10 ఇంచెస్ మాట, అంటే 40 సైజు బ్లౌజ్ అని అర్థం. అయితే నేను అప్పట్లో ఎలా చూసుకునేదానంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్పేవారండి. కొంతమంది నెక్ కింద నుంచి చూసుకోమనేవాళ్ళు. మోస్ట్లీ నేను నెక్ కింద నుంచి చూసుకునేదాన్ని. కావాలంటే మన ఛానల్లో చూడండి 3 ఇయర్స్ బ్యాక్ నేను ఎలాగైతే చెస్ట్ లూజ్ చూసుకునేదానో అదే చెస్ట్ లూజ్ అనేది 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఛానల్స్లో నా ఫస్ట్ ఛానల్లో ఉంటుంది. సో దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే నాకు 10.5 అలా వచ్చేది. ఇక్కడ ఏంటంటే సాగిపోయిన, లేకపోతే మనకి నెక్ అనేది డీప్ నెక్ బ్లౌజ్ కదా, కిందకి దిగే కొద్దీ మనకి చెస్ట్ లూజ్ అనేది మనకి అటు ఇటుగా వచ్చేదనమాట. కానీ అలాగే చేసేదాన్ని, కానీ ఎక్కువ మరీ ఆల్టరేషన్స్ అవి వచ్చి కాదు. అలా అని చెప్పేసి సూపర్ అని కూడా అనేవారు కాదు. ఇప్పుడు సూపర్ అని అంటున్నారు, కానీ అప్పట్లో సూపర్ అనే మాట వచ్చేది కాదు. జస్ట్ బాగుంది, బాగా సెట్ అయింది అనేవారు, అంతవరకే. ఇంకా ఫిట్టింగ్ బాగుందని ఎవరు అనేవారు అనమాట కాదనమాట. తర్వాత నాకు ఒక 3 మంత్స్ ఇలా చేసిన తర్వాత ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాను. 3 ఇయర్స్ బ్యాక్ అండి, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ప్రజెంట్ నేనైతే 2 ఇయర్స్ నుంచి ఏ ఛానల్ నేను ఫాలో అవ్వట్లేదు, ఏదైనా అప్డేట్స్ అయితే తప్ప. నేను నేర్చుకునేటప్పుడు కింద కూడా మెన్షన్ చేస్తాను 3 సంవత్సరాల క్రితం అని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఏది వీడియో పెట్టినా కూడా నా దాంట్లో చూస్తున్నారన్నట్టే ఉంది. కానీ అది 3 ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకునేటప్పుడు ఉన్న మెథడ్ అనమాట. ప్రజెంట్ నా ఛానల్ ఉంది కాబట్టి ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాను అంతే తప్ప ఇప్పుడున్నవి ఏమీ అంతా ఇదైనవి ఏమి లేవండి. అప్పట్లో నేను ఎలాగైతే నేర్చుకున్నానో అలాగే ఉన్నాయి. అంతకంటే మించి పెద్ద పర్ఫెక్ట్గా ఏమీ లేవు. ప్రతిదీ కూడా నేను ఏదైతే నేర్చుకున్నానో ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఛానల్స్ పెట్టే చూసారా 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్. తర్వాత వచ్చేసి చంక కింద నుంచి కూడా చూసుకోవచ్చు అని చెప్పారండి. అలా చూసుకున్నా కూడా 20 మీద 7 గీతలు అలా వస్తుంది. అదొక రకం అనమాట. డీప్ నెక్ బ్లౌజులకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎలా సాగదీస్తే అలా వెళ్ళిపోతాయండి. అది మెయిన్. అద్దినట్టు రావాలి అంటే మాత్రం డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్తాను. అది స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు ఒక 1.5 ఇయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. కానీ చెప్పడము వీడియోస్లో అన్ని రకాలు చెప్తా ఉంటాను అనమాట. ఇలా చెక్ చేసుకునే దాన్ని 21.5 అనేది వచ్చింది. ఇలా కూడా చెక్ చేసుకునేదాన్ని. చాలా తిప్పలు పడేదానండి ఫిట్టింగ్ కోసం. నాకేంటంటే బ్లౌజులు కుదిరాయి అంటే కుదిరాయి అన్నట్టు కాదు, ఫిట్టింగ్ సూపర్గా వచ్చింది అనే వర్డ్ అనేది కస్టమర్ దగ్గర నుంచి రావాలనేదే నా తపన. అప్పటి నుంచి నేను కస్టమర్ బ్లౌజులు కుడుతున్నా కూడా ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. ఫైనల్గా నేను ఏమనుకునేదానంటే హుక్స్ పెట్టేస్తే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా బ్లౌజ్ అనేది, అప్పుడు చెస్ట్ చూసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి ఇలా అనేది కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యేదానండి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకుని చంక కింద చూసుకోవాలన్నమాట. డీప్ నెక్ బ్లౌజ్తో ఇదే ప్రాబ్లం అండి. ఎందుకంటే వీప్ అనేది కొంచెం లాగా వస్తుంది కదా రౌండ్గా, ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాగా రావాలంటే మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో దాని చెస్ట్లు చూసుకుంటే అర్థమవుతుంది. అయితే అన్నిటికీ సాధ్యం కాదు ఇలాగా, ఎందుకంటే వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉందండి. ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదు, వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్. నాకు తెలిసి మరి ఎక్కడ కుట్టించారో వీళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంది. 19.9 19 కన్నా 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచుల దాకా వచ్చిందండి. అంటే నాకు తెలిసి 20 ఇంచుల కన్నా కొంచెం తక్కువ, 2 గీతలు తక్కువ. 20 ఇంచుల కన్నా 2 గీతలు తక్కువ అంటే మనకి దగ్గర 9.9 అనేట్టే కదా. అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజే కదా. అలా కూడా చూసుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం ఫాలో అవుతున్నానంటే డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. అది డీప్ నెక్ బ్లౌజులకి. కొంచెం నెక్ పైకి ఉంటే చూసారా 8 ఇంచెస్ 9 ఇంచెస్, అది నెక్ కింద నుంచి చూసుకోవాలి. మరీ పైకి ఉంటాయి చూసారా అవి వచ్చేసి చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి మన వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశానండి. అంతకుముందు ఇవన్నీ మెథడ్లు ఉన్నాయి, ప్రతి మెథడ్ ఉందండి. ఇది అది అని ఏమీ లేదు, అన్ని రకాలు మిక్స్డ్ వెజిటేబుల్స్ అనేది మెథడ్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. కానీ చూడక అదేదో కొత్తగా ఇప్పుడే పెడుతున్నట్టు జనాలు ఫీల్ అవుతున్నారు తప్ప అదేం లేదు. అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు అయితే మన ఛానల్లో ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ కటింగ్ మన దాంట్లో అయితే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్. ఇక్కడ కూడా చూసుకోమంటారు. ఇక్కడ చూసుకున్నా కూడా నాకు అంత పెద్దగా ఎఫెక్ట్ ఏమి అనిపించలేదండి. ఇక్కడ 9.5 వచ్చింది కదా, మనకి యాక్చువల్గా 9.9 రావాలి కదా. అంతగా సెట్ అయ్యే కాదండి. అంత కింద నుంచి పైనుంచి ఎలా పడితే అలాగే ఇటు అటు తిప్పి మొత్తానికి ఫైనల్గా 3 మెథడ్లు అయితే కనిపెట్టేశాను. బాగా గుర్తుపెట్టుకోండి. డీప్ నెక్ బ్లౌజ్ వస్తే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. అదేవిధంగా కొంచెం పైకి నెక్లు ఉంటాయి కదా 7 ఇంచులు 8 ఇంచులు, ఆ నెక్లకి నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట. అప్పుడు సాగదు. ఓకేనా. తర్వాత వచ్చేసి 5 ఇంచులు 6 ఇంచులు అవి ఉంటాయి చూసారా, బోట్ నెక్లు కాదు అవి, కొంచెం పెద్దవాళ్ళవి. అవి వచ్చేసి చంక కింద చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు డీప్ నెక్ బ్లౌజులు కాబట్టి 9.9 వరకు అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా 9.9 అయితే తీసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మెథడ్ ఫాలో అవుతున్నాను అనమాట. కానీ నేను చెప్తాను నేను ఎక్కడెక్కడ తిప్పులు పడ్డానో బ్లౌజ్ కటింగ్లో ప్రతిదీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగో వంట లేదు కదా, కనీసం మీకు ఇదన్నా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి
లేదంటే మన వీడియోస్కి ఇంకొక వీడియో వచ్చును, మన టైలరింగ్ వీడియోస్కి, కానీ మీకు కూడా బాగా మోటివేటెడ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి నెక్ అనేది ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు 2.5 తీసేసుకోవాలండి. ఆ విషయం తెలుసు. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. తర్వాత నెక్ అది షోల్డర్, చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇది 40 సైజు బ్లౌజ్కి ఏంటంటే ఖచ్చితంగా ఒక 5.8 6 ఇంచెస్ షోల్డర్ అయితే ఉండాలండి. అలా లేకపోతే మనకి బాగోదంట, ఫిట్టింగ్ అనేది బాగోదు. 5.5 ఉందండి, 5.7 అన్న ఉండాలి. కొంచెం అటు 2.5 అయితే నెక్ ఉన్నది. షోల్డర్ అనేది లైట్గా పెంచుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా చూసుకోవాలి, మనం కరెక్ట్గా చూసుకున్నామో లేదో. ఇక్కడికి వచ్చింది అంటే కొంచెం మనకి లోపలికి అయ్యిందని 5.7 వచ్చేసింది. అంత ఉంటే సరిపోతుందండి. 6 ఇంచెస్ చంక డౌన్ అయితే తీసుకోవాలి. 6 ఇంచెస్ కావచ్చు, 6.5 కావచ్చు, ఎంతైనా కావచ్చండి. కానీ మనం ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ని మ్యాచ్ అవ్వాలి. నేను ఎక్కువ ఇక్కడ కింద నుంచి చూసుకునేదాన్ని అనమాట. చంక డౌన్ అనేది ఇలా పెట్టుకుని చూసుకునేదాన్ని. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బొటిక్స్లో వచ్చిన బ్లౌజులు వచ్చాయి అనుకోండి, నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తారు కదా, ఆ క్రాస్గా కట్ చేయడం వల్ల చంక డౌన్ అనేది ఎక్కువైపోయి ముడతలు వచ్చాయి అనమాట. అది నాకు చాలా రోజుల తర్వాత అర్థమయ్యేది. కింద నుంచి చంక కింద నుంచి చూసుకుంటాం వల్ల నాకు బొటిక్లో కుట్టిన బ్లౌజులు వచ్చినప్పుడు నడుము దగ్గర క్రాస్గా కట్ చేసి కుడతారు, నేనైనా కుడతాను కదా, అప్పుడు ఏమయ్యేదంటే కిందకి దిగిపోయేది అనమాట. చంక డౌన్ అనేది ఎక్కువైపోయి చాలా రచ్చరచ్చ అయిపోయేది, బ్లౌజ్ అనేది క్రాస్గా వచ్చేసేది సైడ్ జాయింట్ అనేది. సో అప్పటి నుంచి నేను పైనుంచి మార్కింగ్ వేయటం స్టార్ట్ చేశాను. అదొక మంచి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి నాకు. చంక డౌన్ సో నాకైతే ఈ సైజుకి 6 ఇంచులు, ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. చంక డౌన్లో సగానికి మార్కింగ్ వేసుకుని నేను ఇలాగే తీసుకునేదాన్ని అనమాట. ఇలాగ నీట్గా కరెక్ట్గా టచ్ అయ్యేటట్టు చూసుకునేదాన్ని. కానీ కర్వ్ స్కేల్ ఉండటం వల్ల మనకి అలాగ మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి తర్వాత నాకు అర్థమైంది. ఇలాగ మార్కింగ్ వేసుకునేదాన్ని నార్మల్గా అయితేనే, లేదంటే కర్వ్ స్కేల్ అని వాడుకునేదాన్ని. కానీ కర్వ్ స్కేల్తో ఇంకా ఉండగా ఆ మార్కింగ్ అవసరం ఉండదండి. మనకి కర్వ్ స్కేల్ ఉండాలండి. కొన్ని వస్తువులు అనేవి కొన్నాట్లకి అవసరం అనమాట. అవి ఉంటేనే బాగా పనులు జరుగుతాయి. అలాంటప్పుడు వాడుకుంటాం, తప్పులేదు. ఇది మన పెద్ద పెద్ద టైలర్స్ కూడా వాడతారు కాబట్టి అందులో తప్పేం లేదు, వాడుకోవాలి. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద నుంచి చంక కింద నుంచి కొలుచుకునేదాన్ని. అప్పుడు అంతే, అలాగే కొలుచుకునేదాన్ని, ఇప్పుడు అంతే. సో కరెక్ట్గా మనకి 8.9 ఇంచెస్ వరకు వచ్చింది. కింద 3.5 తీసుకోండి, ఎందుకంటే మనకి బాగా వీళ్ళకి రౌండ్ అనేది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే వీళ్ళకి చెస్ట్ బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి ఇలాగా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. ఇలాగా కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజుని మార్కింగ్ వేసుకుందాం. నార్మల్గా నేను ఏం చేసేదానంటే నడుము లూజుని సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుని మార్కింగ్ వేసుకునేదాన్ని. సో ఇలా కొలుచుకుంటే వల్ల మనకు కూడా వీళ్ళకి నడుము లూజ్ ఎంత ఉందని ఒక ఐడియా వస్తుంది కదా, మనకు కూడా బాగుంటుందని చెప్పేసి మెజర్ చేయడం స్టార్ట్ చేశాను. 36 అంటే 9 ఇంచులు, దీనికి 1 ఇంచు డాట్ కోసం కలిపితే 10 ఇంచులు. అంటే చెస్ట్ లూజు వీళ్ళకి ఆర్మ్ లూజు సేమ్ అనమాట. అలా ఉండటం వల్ల వీళ్ళ బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి ఎలా కుట్టినా కూడా. అంటే వీళ్ళ ఫిజిక్ అనేది కరెక్ట్గా ఉంది, ఎక్కువ తక్కువ ఎక్కడ బాడీలో ఎక్కువ లేదు, ఎక్కడ తక్కువ లేదు, కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు నాకు హైట్ 4 ఇంచులు తీసుకుని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఇచ్చేసాను. కామన్గా ఇప్పుడు ఎలాగైతే తీస్తున్నాను అలాగా. నాకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో నేను చెప్పానండి. వీడియోని స్కిప్ చేయకుండా అక్కడ పొరపాట్లు మీరు చేయకుండా చూడండి. కింద నడుము చంక డౌన్ చూసే దగ్గర నాకు ఎలాంటి పొరపాట్లు జరిగాయి అలా చూడడం వల్ల అనేది చెప్పాను కదా, అదొకటి బాగా నోట్ చేసుకోండి. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసామనుకోండి, అది బాగుంటే బాగా వస్తుంది, బాగోపోతే బాగా రాదు. అది మాట మెయిన్, అర్థమైంది కదా. మనకి ఆది బ్లౌజ్ నుంచి ఎగ్జాక్ట్గా అదే రకంగా మనం కట్ చేస్తే బాగుంటే బాగున్నట్టే వస్తుంది, బాగోపోతే బాగోలేనట్టే వస్తుంది, ముడతలున్నా ముడతలున్నట్టే వస్తుంది. మన వాళ్ళ ఫిట్టింగ్ ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట అది. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్స్ అని మన వైపు పెట్టేసుకుంటాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయాలి కదా, 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా నేను ఎలాంటి ఇబ్బందులు పడ్డాను చెప్తాను. ఇలాగా ఇలా నీట్గా మన బ్రెయిన్ వాడాలండి, చెప్తున్నాను కదా నేను. మన యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకున్నంత మాత్రం టైలరింగ్ రాదండి. మన బ్రెయిన్ వాడి మన ఎక్స్పీరియన్స్ వాడితేనే వస్తుంది. హైట్కి నేను ఇలాగే మార్కింగ్ వేసుకునేదాన్ని, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు.
అయితే మీరు నేను స్టార్టింగ్లో కొలిచాను చూసారా, హైట్ 7 ఇంచులు వచ్చింది కదా, అక్కడ నుంచి మనకి చంక దగ్గర చూసుకుంటే ఎంత వచ్చింది, 3 ఇంచులు కదా, అదే 3 ఇంచులు ఇక్కడ పెడతాను చూడండి. 3 ఇంచులు పెడితే ఏం జరుగుతుందో చూడండి మీరే. సో నేను 3 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకున్నానండి. ఎందుకంటే నేను హ్యాండ్ హైట్ 7 ఇంచులు చూసుకున్నాను కదా, దానికి తిన్నాక కిందకు వస్తే నాకు 3 ఇంచులు అనేది చంక డౌన్ అనేది కనిపించింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని కూడా చూసుకోవచ్చు, మనకి చంక డౌన్ అనేది ఈజీగా వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా వస్తుంది అనమాట. ఇది ఫిట్టింగ్ ఉంటే ఫిట్టింగ్ వస్తుంది, లేదంటే లేదు, మన ఫిట్టింగ్ రాదనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ స్టైల్ అనేది రాదు. సో మనకి యాక్చువల్గా అయితే ఏం చేస్తామంటే ఇది 8.9 అంటే దగ్గర దగ్గర 9 ఇంచుల దాకా ఉంది. తీసుకుంటే 3.5 తీసుకోవచ్చు, లేదంటే 3.5 కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే వీళ్ళకి 3.5 అయితే వచ్చిందండి. సో మనకి కొంచెం గట్టిగా ఆర్మ్లు చూసుకుంటే 9 ఇంచులు వచ్చేస్తుంది. 3.5 తీసుకున్న ప్రాబ్లం లేదు, 3.5 తీసుకున్న ప్రాబ్లం లేదు. నేనైతే 3.5 అయితే తీసుకున్నాను, వీళ్ళు కూడా 3.5 ఉంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే చంక డౌన్ అనేది 3.5 వచ్చింది. చూడండి ఇలా పెట్టుకుని మనం చూసుకున్నా కూడా మనకి 3.5 వచ్చింది. సో కరెక్టే మనం తీసుకున్నదంతా కూడా. అలాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దగ్గర నుంచి నేను బయటపడడానికి ఇలా ఒక ఫార్ములాగా తయారు చేసుకున్నమాట. 6 ఇంచులతో ఆర్మ్ లూజ్ వస్తే పాత ఒక 3 అలాగా. ఇంకొక మెథడ్ కూడా ఉందండి, అదేంటంటే మనకి ఆర్మ్ డౌన్ ఎంత ఉందో మనకి హ్యాండ్ డౌన్ కూడా అది తీసుకుంటారు. కానీ నేను తర్వాత దీని గురించి తర్వాత చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లో. ఫ్యూచర్లో నేను ఒక బ్లౌజ్ కుట్టుకుని చూపించి అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలాగే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునేది కూడా మనం కుట్టుకునేటప్పుడు చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదనేది, లేదంటే మనకి కరెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి, ఇది కొత్తగా ఈ మధ్యన నేను మాస్టర్ దగ్గర చూశాను. హ్యాండ్ తిన్నగా చూసుకుని ఆర్మ్ లూజ్ అనేది స్ట్రైట్గా చూసుకుని దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఈ మధ్యనే చూశాను నేను కూడా, బాగుంది. ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలండి. ఇక్కడ పెద్ద ఇంచులు అయితే అంటే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2 ఇంచులు, క్రాస్గా 2 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఆ 2 ఇంచెస్ని ఇలాగ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే 34, 35 అలా సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. అలా తీసుకుంటాం వల్ల మనకి ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఏం చేయాలంటే మనకి ఇందులో 3.5లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగ సగానికి ఫోల్డ్ చేస్తే ఒక పని అయిపోతుంది, మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి మళ్ళీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం పైన అయితే ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా. తర్వాత వచ్చేసి మన సైడ్కి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగ నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఇలా నీట్గా తీసుకుంటే ఒక పని అయిపోతుంది. చూసారు ఎంత బాగుందో కర్వ్ అనేది, ఎక్కడ కూడా ముడతలు రావండి. ఎలా మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా. సో ఇది అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం. మనకు కొద్దిగా సైడ్కి జాయింట్లు పడతాయి కదా, ముందైతే నేను ఏం చేసేదానంటే ఎక్కడ క్లాతులు ఉంటే అక్కడ కట్ చేసుకుని కుట్టుకునేదాన్ని. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయ్యేది, క్లాతులు అనేవి సరిపోయేవి కాదనమాట. అప్పుడు నేను ఒకసారి ఇలాగ చూసాను అనమాట, ఒక ఛానల్ చూశాను. ఇలాగ మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది కదా, ప్రతిదీ చూసేదానండి 3 years బ్యాక్. ఇక్కడ కట్ చేస్తుంటే మనకి ఇక్కడ ఎక్కడైతే మన ఆర్మ్ లూజ్ దగ్గర కట్ చేసామో ఆ క్లాత్ని మనం సైడ్ జాయింట్గా వాడుకోవచ్చు అని తెలిసింది. సో అప్పటి నుంచి నేను ఇలాగ సైడ్ జాయింట్గా వాడుకుందామని స్టార్ట్ చేశాను. అదొక మంచి టిప్ లాగా నాకు బాగా పనికొచ్చింది. ఛానల్ పేరు గుర్తులేదండి, అప్పట్లో చాలా ఛానల్స్ ఉండేయండి. ఇప్పుడు మరి అవన్నీ ఏమైపోయినాయో కూడా తెలీదు, నాకు నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు. కొన్ని పెడుతున్నారు కొంతమంది పెట్టట్లేదు. కానీ అన్నిట్లో అన్నీ ఉండవండి, కొన్ని ఆటలు అన్నీ ఉంటాయి. నేను అందుకనే ఫస్ట్ నుంచి చెప్తాను కదా, మన ఒక ఛానల్ ఫాలో అయ్యారంటే ఇంకా అన్ని రకాల టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. నేను నేర్చుకుని వచ్చింది అక్కడి నుంచి కాబట్టి దాని గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ చూడండి అసలైన చూపిస్తాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి క్రాస్ కటింగ్ కదా, ఇక్కడ ఏంటంటే సగం క్రాస్గా సాగుతుంది, సగం సాగట్లేదు అనమాట. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఇలాగ ఉంటుందని. అప్పుడు నేను ఏం చేసేదానంటే ఒక సూది పిండితోటి నాకు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా చూసుకునేదాని అనమాట. అసలు బ్యాక్ ఫ్రంట్ చూసుకునే అలవాటు అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి. ఒకరికి రాంగ్గా కుట్టాను, క్రాస్గా కటింగ్ చేసే వాళ్ళకి స్ట్రైట్గా కుట్టేశాను, స్ట్రైట్గా ఉన్న వాళ్ళకి క్రాస్గా కుట్టేసేది అనమాట. దానివల్ల బ్లౌజ్ అనేవి కుదిరేవి కాదు. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ లోపలేమో సాగుతుంది, బ్యాక్ పార్ట్ ఏమో సాగట్లేదు, అంటే మనకి మెయిన్ క్లాత్ సాగట్లేదు, ఫ్రంట్ పార్ట్ మాత్రం సాగుతుంది. అది ఎందుకంటే 2 రకాలు ఉంటాయండి. వీళ్ళకి అలా కుడితేనే సెట్ అవ్వచ్చు మేబీ, లేదు అనుకుంటే వర్క్ వేయించుకున్నారు కదా వాళ్ళు ఏమైనా స్ట్రైట్గా కానీ వేసేసి ఉండొచ్చు, అలా కూడా ఉంటుంది కదా. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. లోపల ఉన్నది క్రాస్గా సాగుతుంది కాబట్టి నేను లైనింగ్ని క్రాస్గానే కట్ చేస్తాను, బయట ఉన్నది సాగట్లేదు కదా. కానీ ఇక్కడ మళ్ళీ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది,
ఎంబ్రాయిడరీ వర్క్ కదా వాళ్ళు, మేబీ స్ట్రేట్గా ఉన్నది ఏమన్నా వేసి ఉంటారు, స్ట్రేట్గా వేసేసి ఇచ్చేసి ఉంటారు కదా, అలా కూడా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి నేనైతే మొత్తం క్రాసే కుట్టేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్పొచ్చు, బ్లౌజ్ అనేది ఇలా ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నది ఇవ్వండి అని. వెనకాల నుంచి పిన్నితోటి తీస్తే సాగిన క్రాస్గా వచ్చిందండి, క్రాస్ కటింగ్. ఇక్కడేమో స్ట్రైట్గా వస్తుంది చూసారా, ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్. సో ఇలాంటి వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను, మొత్తం క్రాస్గానే కట్ చేస్తున్నాను. మీకు వర్క్ కాకపోతే మాత్రం మీరు ఇది ఎలాగైతే ఉందో అలాగే కట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను క్రాస్గా కట్ చేస్తున్నాను కదా, మెయిన్ క్లాత్ స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట. సో కాబట్టి నేనైతే ఇప్పుడు అంతా క్రాస్గానే కట్ చేస్తాను. మనకి ఒరిజినల్ లైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ వస్తే నేను చెప్తాను అనమాట, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచి బ్లౌజ్ ఇమ్మని. కుదిరితే వస్తారా, లేకపోతే లేదు. మనం ప్రతిదానికి భయపడిపోకూడదండి, మనకి వచ్చే వాళ్ళనే కుట్టుకోవాలి అంతే, వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఇలాంటి కొద్దిగా మార్పులు వచ్చినప్పుడు మనం భయపడకుండా ఉంటేనే బెస్ట్, ప్రతిదానికి భయపడకూడదు. సమాధానం చెప్పేంత కెపాసిటీ మన దగ్గర ఉండాలి. స్టార్టింగ్లో నాకు ఉండేది కాదు, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు అడిగితే చెప్తాను, లోపలేమో సాగుతుంది, బయటదేమో సాగట్లేదు, నేను ఏమనుకోవాలి. పైగా ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మేబీ వాళ్ళే రాంగ్ వేసారేమో. నెక్స్ట్ టైం అయితే మీకు ఎలా కావాలంటే అలా కుడతానని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను అటు సైడ్కి సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్ ఎందుకు తీసుకున్నాను తెలుసా, అలా తీసుకుంటాం వల్ల మనకి ఏదైనా చెస్ట్ దగ్గర ఎక్కువ చెస్ట్ వచ్చినా తక్కువ చెస్ట్ వచ్చినా క్లాత్ అనేది కవర్ అవుతుంది అనమాట. చాలామంది అడిగారు స్టిచ్చింగ్ ఛానల్లో, మీరు ఎందుకు అలా చేస్తున్నారని. ఇదేనండి మెయిన్ రీజను. మెయిన్ రీజన్ వచ్చేసి ఇదనమాట, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నా క్లాత్ దగ్గర అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అలాంటివి చేస్తూ ఉంటాను. 1/2 ఇంచ్ అనేది నా మెథడ్లో ఉంటుందండి, ఇంకెక్కడా ఉండదు. సైడ్కి 1/2 ఇంచ్ అనేది ఉంటుంది అనమాట మన మెథడ్లో అయితే. సైడ్ జాయింట్ వైపుకి ఒక వీలర్స్ తీసేసుకొని ఇలాగా తీసేసుకోండి, మనకి షేప్ అనేది బాగా తిరుగుతుంది అనమాట. నాకు ముందు సరిగ్గా వచ్చేది కాదు, వీలర్స్ తర్వాత 3 మార్కులు వేసిన తర్వాత సరిగ్గా వచ్చేది. కొన్ని మన బండ గుర్తులతో పెట్టుకోవాలన్నమాట, బండ గుర్తులతో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి నచ్చినట్టు మనం కుట్టాలి, అంటే మనకి వీలైనట్టు మనం కుట్టాలి, అప్పుడే మన వీలు చూసుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పింది కాదు, యూట్యూబ్లో చెప్పినట్టు కాకుండా మనకి వీలుని బట్టి మనం చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలాగ చూసుకుని అప్పుడు మనం అయితే చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద కొచ్చితో కలిపి తీసుకోవాలన్నమాట. నేను ఏం చేసేదానంటే చేతిలో పెట్టుకుని రబ్బర్ సాగదీస్తున్నట్టు సాగదీసేసేదాన్ని. అదేమైపోయిందంటే ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ ఎక్కువైపోయేది, ఎక్కువైపోవటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు అనేది కంప్లైంట్లు వచ్చేవి. అది నేను చాలా రోజులు ఫేస్ చేశానండి. ఆ తర్వాత అర్థమైందనమాట, నాకు నేనే అర్థం చేసుకున్నాను, అలా చేతిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సాగిపోతుంది, కింద పెట్టేద్దాము సాగదు కదా అని చెప్పేసి కింద పెట్టేసి చాలా జాగ్రత్తగా మార్కింగ్ అనేది చేసుకుంటాను అనమాట. స్టార్టింగ్లో అలా చేసేదాన్ని కాదండి, చేతిలో పెట్టుకుని టేప్ పెట్టుకుని కొలిచేదాన్ని, అది చేతిలో పెట్టుకునేసరికి మొత్తం అంతా సాగిపోయేది అనమాట. ఇంకోటి వచ్చేసి ఎల్ స్కేల్ లేకపోవడం వల్ల వంకరగా వచ్చి గీతలు, అది కూడా నాకు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా చూస్తారనమాట చాలామంది. అలా చూడడం వల్ల నాకైతే ఏం బెనిఫిట్ రాలేదండి, పైగా కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి. నాకు దీని నుంచి సొల్యూషన్ దొరకడానికి నేను ఏం చేశానంటే, బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకున్నానండి. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని అప్పుడు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకున్నాను అనమాట. అది నా సొంతంగా నేను తీసుకున్న నిర్ణయం అంతే. ఆ ఫ్రంట్ పార్ట్ హైట్ కింద పెట్టి చూసుకుంటాను, మళ్ళీ 6 ఇంచులు వస్తే 7 ఇంచులు వస్తే 8 ఇంచులు వస్తే చంక డౌన్ ఎంత తీసుకోవాలి అదొకటి. ఇవన్నీ కూడా టిప్స్ అనేవి నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నాం అనమాట. మనము యూట్యూబ్ ప్రకారం వెళ్ళామనుకోండి ఏమీ అంత బెనిఫిట్ ఏమీ అనిపించలేదు. చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి నేను చెప్పిన దానికన్నా మీ వేలో మీరు వెళ్ళాలి. కొద్దిగా నా వైపు నుంచి ఆలోచించినా ఇంకొద్దిగా మీ వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలన్నమాట. సో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి, 6.7 వచ్చింది. కుట్టు అనేది ముందుకు రాకూడదు, ఆ విషయాన్ని కూడా మీరు బాగా గమనించుకోవాలి. కుట్టు అనేది కిందకు వస్తే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ నేను 6.7 ఇచ్చుకుని స్ట్రైట్గా లైన్ వేశాను. అయితే కొంతమందికి వీ షేప్ వస్తుందని చెప్తా ఉంటారండి, ఆ వీ షేప్ కోసం కూడా నేను రీసెర్చ్ చేసి మరీని ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా క్రాస్గా వెళ్తే రౌండ్ అనేది వస్తుందని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. నేను ఇది టిప్ ఎలా తెలిసిందంటే, నేను ఒక ఛానల్లో కామెంట్ పెట్టాను అనమాట, నక్క కట్ చేసేటప్పుడు రౌండ్గా వస్తుంది అంటే తెలుగు టైలరింగ్ వ్లాగ్స్ ఛానల్ అని ఉండేదండి, లెర్నింగ్ తెలుగు అని, టెక్ ఏదో నాకు గుర్తులేదు.
అప్పట్లో 3 ఇయర్స్ బ్యాక్. అయితే అందులో పెడితే అసలు రెస్పాన్స్ ఇచ్చేవారు కదా ఆయన. నేను ఎక్కువ జెంట్స్ వీడియోస్, ఎక్కువ నేను మాస్టర్ స్టైల్ కటింగ్లో ఎక్కువ చూసేదాన్ని. అయితే నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని నుంచి వేరే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు ఒకరు. అతను కూడా టైలరే అనుకుంటా, జెంట్స్ టైలర్ అనమాట. అతను రిప్లై ఇచ్చారనమాట, కొద్దిగా లోపల నుంచి కట్ చేయండి, నీట్గా రౌండ్గా వస్తుంది అని. అప్పటి నుంచి నేను అలాగా రౌండ్గా చేయడం జరిగింది. అలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేను అలాగే చాలామంది దగ్గర నుంచి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది నాకు బాగా తెలిసింది కాదనమాట, ఎంత తీసుకోవాలి ఏంటనేది. ఇక్కడ షోల్డర్ మనకి షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడ ఒక ఫింగర్ అంత గ్యాప్ పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మీకు అర్థం కావడానికి కింద నుంచి 2 ఉక్స్ అని చెప్తారనమాట. కింద నుంచి 2 ఉక్స్ అంటే అక్కడికే వస్తుంది, కానీ కొంతమందికి రాదు అంటారు కదా, అదేంటంటే తప్పుగా వేస్తే ఉక్స్ అనేది రాదనమాట. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి షేప్ వరకు మనం చిన్న సైజు అయితే 2.5, పెద్ద సైజు 2.5 అయితే సరిపోతుంది. అది కూడా నేను చాలా తిప్పలు పడి తెలుసుకున్నాను, ముందు తెలిసింది కాదు. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో చూసి నేను వాళ్ళు ఎంత పెట్టమంటే అంత పెట్టేసేదానండి. అప్పుడు తీసుకొచ్చి నా మొహం మీద వేసేసేవాళ్ళు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోయిందనో లేకపోతే జారిపోయినట్టుందనో చాలా రకాలుగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇంకా అదేమి తలనొప్పి లేకుండా ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు బాగా రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి నాకు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్న సంగతి నాకు ఇలాగ నేర్చుకుంటాం వల్ల తెలిసిందిలేండి, నేను సొంతంగా ఏం నేర్చుకోలేదు. పొడుగు వచ్చేసి 2.5 తీసుకోవాలి. దగ్గరగా వస్తే కప్పు షార్ప్గా కావాలంటే దగ్గరగా, దూరం కావాలంటే దూరంగా వేసుకోవాలని కొన్ని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ సైడ్ జాయిన్ దగ్గర చూడండి, చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే నాకు ఇక్కడ సైడ్ జాయిన్ దగ్గర నుంచి పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి అనేవారు. అలా వేసుకుంటాం వల్ల నాకు సైడ్ జాయిన్ దగ్గర మామూలుగా వచ్చి కాదు తిప్పలు, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే హైట్ పెంచాం కదా, ఎక్కడ హైట్ పెంచాలో సరిగ్గా చెప్పేవారు కాదనమాట. ఈ మధ్యన ఏం చెప్తున్నారు, 2 ఇంచెస్ ఫోల్డ్ చేయమన్నారు కదా, అది మొత్తం సర్వనాశనం అయిపోతాయండి బ్లౌజులు అనేవి. సో దానివల్ల కూడా నేను చాలా తిప్పలు పడ్డానండి. అన్నీ కాదండి, మామూలు తిప్పలు కాదు. ఇక్కడ చూడండి, కింద ఖర్చుతో వదిలేసాను కదా, వదిలేయటం వల్ల నాకు ఎంత గ్యాప్ వచ్చింది చూడండి, ఒక 4 ఇంచెస్ వస్తుంది. అలా రావడం వల్ల మనకి 4 ఇంచెస్ షేప్ బెల్ట్ వస్తే ఏమైనా ఉంటుందా, అలా ఉండదు కదా. అందుకని చెప్పేసి కొంతవరకు షేప్ బెల్ట్లోని, ఇంకొంతవరకు సైడ్ జాయింట్ వరకు అనేది మనం చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం కట్ చేయకూడదు, సైడ్ జాయింట్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ తిప్పలు పడిన తర్వాత నాకు బ్లౌజు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత కూడా నేను ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేస్తాను, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా. అదేవిధంగా మీరు ఇక్కడ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా ఫాలో అవ్వకండి, అవన్నీ కూడా నేను ఏంటంటే సొంతంగా నిర్ణయం తీసుకునేమాట. గుడ్డిగా మన యూట్యూబ్లో నేర్చుకుంటే మాత్రం రావండి, చెప్తున్నాను కదా, 100% నేను చెప్తున్నాను. గుడ్డిగా యూట్యూబ్లో చూస్తే మాత్రం రావు, కొంతగా మనం ప్రయత్నించాలి, మన స్టైల్లో మనం కట్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే యూట్యూబ్లో నా తోటి యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏదో వాళ్ళ దగ్గర చూసేసి నేనేదో కట్ చేసేస్తున్నాను అనుకుంటారు. ఇవేమీ ఇప్పుడు విద్య కాదండి. మనకి యూట్యూబ్ ఎన్ని రోజుల నుంచి ఉందో అన్ని రోజుల నుంచి కూడా అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని మన మెథడ్లో వెళ్తేనే పర్ఫెక్ట్ అవుతాం అనమాట. సో అర్థమైంది కదండి. షేప్ బెల్ట్ ఏమో బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తెలిసిందే కదా, నేను స్టిచ్చింగ్ ఛానల్ చెప్తాను, అలాగే చేయాలన్నమాట. చూడండి, కావాలంటే చూపిస్తాను. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ ఒక 2.5 ఉండాలండి, మినిమం 2.5. అర్థమైందా? మినిమం 2.5 ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు. మినిమం 2.5 అయితే ఉండాలి. సో నాకు ఎంత ఎక్కువ వచ్చింది చూసారా, అంత ఎక్కువ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. కొంతవరకు షేప్ బెల్ట్, కొంతవరకు ఏమో దీంట్లో అన్నిట్లో కవర్ చేసుకుంటూ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కట్ చేసాను ఇక్కడ. సో ఇలా చేసిన తర్వాత షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకోవాలి, అది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా. అంత ఈజీ కాదని చెప్తున్నాను కదా, గుడ్డిగా వెళ్తే మాత్రం సక్సెస్ అనేది రాదు. మామూలుగా రావచ్చు కానీ మన స్టైల్లో మనం వెళ్ళాలి, తిప్పలు పడాలి, ఖచ్చితంగా తిప్పలు అనేవి వస్తాయి. ఆ తిప్పల నుంచి మనం బయటపడాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదనమాట. అంటే వీళ్ళు అంత హైటు కాదు, ఫ్రంట్ పార్ట్ కూడా అంత తక్కువ కాదు, నార్మల్గా ఉందని అర్థం. షేప్ బెల్ట్ కూడా ఇక్కడ కట్ చేసుకుని మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు సరిపోతుంది. సో చూసారు కదండి ఎన్ని తిప్పలు పడ్డానో. నేను షేప్ బెల్ట్ అనేది కామన్గా చూపించింది, కావాలంటే ఫాస్ట్గా పెట్టి చూపించేస్తాను చూడండి, ఎందుకంటే ఇప్పటికే 27 మినిట్స్ అయిపోయింది కదా, ఎక్కువసేపు చూసినా కూడా మీకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మనకి క్లాత్లు తక్కువ ఇస్తారు. ఇలాగే తిప్పలు పడాలి, ముందుకి వెనక్కి వేసుకుని 100% అండి. గుడ్డిగా యూట్యూబ్లో చూసి వీడియోస్ చూస్తే మాత్రం సక్సెస్ అనేది రాదు, అది నేను చెప్తున్నా. ఓకేనా? ఇలాగ మనం తిప్పలు పడాలి ఖచ్చితంగా.
బ్లౌజ్ కటింగ్ దగ్గర తిప్పలైతే నేను బాగానే పడ్డాను, కానీ నేను ఫ్రాక్స్ దగ్గర అస్సలు పడలేదండి, ఈజీగా వచ్చేసింది. నేను మెయిన్ వచ్చేసి బ్లౌజుల దగ్గరే బాగా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇవన్నీ చూస్తే తప్ప తోటి యూట్యూబర్స్కి అర్థం కాదండి. ఎవరు కూడా నా జోలికి రారు. ఇంత కష్టపడి నేర్చుకుంది ఇంతలాగంటే ఇంకా ఎవ్వరు నా జోలికి రారనమాట. ఇంకా వచ్చారంటే ఇంకా వాళ్ళు మనుషులే కాదని అర్థం. ఇంకా ఎదుటి వాళ్ళ కష్టాన్ని అస్సలు అర్థం చేసుకొని మనుషులు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 12:30 వచ్చిందని తీసుకుంటున్నాం కదా బై డిఫాల్ట్గా. అయితే చాలామంది ఏం చెప్పేవారంటే ఇక్కడి నుంచి ఇలా చూసుకుని చూడండి, ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలంట, మళ్ళీ అక్కడి నుంచి డాట్ పోగా ఎంత వచ్చింది చూసుకోవాలి, దాన్ని బట్టి ఇచ్చుకోవాలి అనేవారు. అలా ఇచ్చుకుంటాం వల్ల నాకైతే టైం అనేది ఎక్కువ పట్టేదనమాట కటింగ్ దగ్గర. అందుకని ఎందుకు వచ్చింది గోలా, చిన్న సైజ్ అయితే 10 ఇంచులు, మీడియం సైజ్ అయితే 11 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 12 ఇంచులు అని డిసైడ్ అయిపోయాను. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసింది. చూసారా, ఇలా కట్ చేసుకుంటే కానీ చూడదు. ఈ వీడియో మొత్తం చూసారంటే ఎవరైనా సరే ఎవరు కూడా ఎగతాళిగా మాట్లాడరండి. అర్థమైంది కదా. ఎందుకంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నప్పుడు ఎన్ని కష్టాలు పడతామో, నేను ఎన్ని పడ్డానో తెలిస్తే ఎవరు కూడా ఎగతాళిగా మాట్లాడరనమాట. అలా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అయిపోయిందండి కటింగ్, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూసారా, పొద్దున్నే మిషన్ ఎక్కేసాను అనమాట, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అని చెప్తాను. పిల్లలు లేచారు, లేచి స్నానాలు చేయించేసి, స్నానాలు ఏం చేయించాను, బ్రష్ చేయించేసి టిఫిన్లు తినిపించేసి హోంవర్క్లు చేయిస్తున్నాను. 10 అయింది. చూసారా, ఇలా ఉంటుందండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.